హాయ్ ఫ్రెండ్స్, ఇక రాత్రి అయితే ప్రసాద్ ఏర్పాటు చేసిన పార్టీకి అందరూ కూడా వెళ్తారు. ప్రసాద్ రావు తన అల్లుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడని చాలా గొప్పగా అందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు. వేదవతి తన కొడుకు గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటూ మురిసిపోతూ ఉంటుంది. నా కొడుకు ఇంత గొప్ప వాడవుతాడని నేను చాలా సంతోషంగా ఉంటానని అనుకోలేదు అని మనసులో అనుకుంటుంది. ఇక నర్మద చాలా బాధపడుతూ కనిపిస్తుంటే వేదవతికి అనుమానం వస్తుంది. ఎందుకు నర్మద ఇలా బాధపడుతూ ఉంది, 2 రోజుల నుంచి తను ఇలాగే సైలెంట్గా ఉంటూ ఉంది అని చెప్పి వేదవతి అయితే ఆలోచిస్తూ అనుమానిస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే ఏం లేదత్తయ్య అని నర్మద అంటుంది. ఇక తర్వాత అందరూ కూడా చాలా సంతోషంగా సాగర్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. అది చూసిన శ్రీవల్లి మాత్రం టెన్షన్ పడుతూ ఇంకాసేపట్లో మీ బండారం బయటపడుతుంది అని అంటుంది. నర్మదను ఎలాగైనా ఇరికించాలని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి నగల గురించి కనుక్కోవాలని అనుకుంటుంది. శ్రీవల్లి నర్మద దగ్గరికి వెళ్ళి ఏంటి పిన్ని గారు భోజనాలు ఏర్పాట్లు చేశారని మాటలు కలుపుతుంది. అవునమ్మా అన్నీ ఉన్నాయి అని అనగానే మర్చిపోయాను అని అనడంతో మీ అమ్మాయి నగలు ఇక్కడే పెట్టి తాళం ఎక్కడో పెట్టారు అంట కదా అని అంటుంది వల్లి. మా అమ్మాయి నగలు ఎప్పుడో ఇచ్చేశాను కదా, ఇక్కడ ఎలా ఉన్నాయి, వెళ్ళి నర్మదని అడుగుతాను అని అంటుంది. మరి నగలు ఎక్కడున్నాయి, ఇక్కడ పెట్టావంటావేంటి, తాళం మర్చిపోయాను అని చెప్పావట, నీ దగ్గరే ఉన్నాయి కదా అని అనగానే ఏంటి పిన్ని గారు మీరు చెప్పేది అని శ్రీవల్లి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వేదవతి కూడా ఎంటర్ అవడంతో నర్మద కంగారు పడిపోతుంది. ఎక్కడో మర్చిపోయినట్లు ఉన్నాను, నాకే మతిమరుపు వచ్చేలా ఉంది అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. నగల గురించి పెద్ద గండం తప్పిందని ఫీల్ అయిపోతున్నావు, ఇక అసలు గండం ఏంటో కాసేపట్లో తెలుస్తుంది, అప్పుడు నీ పని చెప్తాను అని శ్రీవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సాగర్కి జాబ్ ఇప్పించిన అతను కూడా వస్తాడు. శ్రీవల్లి దగ్గరికి వెళ్ళగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. ఇతను ఎలా అయినా సరే వాడుకొని సాగర్ బండారాన్నంతా కూడా బయట పెట్టాలని అనుకుంటుంది. మీరు జాబ్ ఇప్పించిన అతనేనా అని అడుగుతుంది సాగర్ని చూపించి. సాగర్ని చూసి షాక్ అవుతాడు. ఏదో ఒకటి దగ్గరికి వెళ్ళిన శ్రీవల్లి సాగర్ ఎవరితోనో టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఎవరై ఉంటారు అత్తయ్య అని అడుగుతుంది. అతని దగ్గరికి వెళ్ళగానే మా సాగర్ ఎందుకు మిమ్మల్ని చూసి కంగారు పడుతున్నారు అని వేదవతి అడుగుతుంది. ఈ జాబ్ రావడానికి కారణం నేనే, ఈ జాబ్ ఇప్పించింది నేనే అని అనగానే నర్మద అక్కడికి వచ్చి ఈ ఊర్లోనే జాబ్ ఇప్పించింది ఇతనే అని చెబుతుంది. ఏంటి ఈయనే జాబ్ ఇప్పించారా, నాకు చాలా సంతోషంగా ఉందండి, మా అబ్బాయిని ఎక్కడికి పంపించకుండా మా కళ్ళ ముందర నుంచి ఎలా చేశారు అని అంటుంది. ఇక భాగ్యం ఆనందరావు రామరాజుకి నిజం చెప్పాలని అనుకుంటారు.